సోమరిపోతులు, మందబుద్ధి బలులు, ఆయువు తక్కువ ఇలాంటి మానవులు కలి నుంచి తమను తాము ఎలా రక్షించుకోగలుగుతారు? ఈ కలిమాయ నుంచి ఎలా బయటపడతారు? శివ అనే రెండక్షరములు నిరంతరం నాలుక మీద పెట్టుకున్నటువంటి వాడు కలిమాయ నుంచి బయటపడతాడు అన్నాడు. అందుకని కలియుగంలో చీటికి మటికి శివ 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 అనాలట. పూర్వం ఒకరినొకరు పలకరించుకునేటప్పుడు శివ శివ అని పలకరించుకునేవారు. ఆఖరికి కోపం వచ్చినా శివ శివ అనేవారు. భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి కోపం వస్తే భార్య భర్తను తిట్టాలంటే ఒరే దిక్కుమాలిన వాడని తిట్టకుండా శివ అనేది కోపంగా. అలాగే భర్త గారికి కూడా భార్య మీద కోపం వస్తే విడాక్ విడాక్ విడాక్ని అడవకుండా శివ 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 అనేవాడు. దానివల్ల ఏమవుతుంది? తెలియకుండానే మనస్సు మారుతుంది. అందుకని వీలున్నంత వరకు శివనామస్మరణం చేసి మానవుడు కలి అనే ఒక భయంకర దోషం నుంచి విముక్తుడు కావాలి అని